అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్। ఈ రోజుల్లో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఒకటే ప్రాబ్లం, హెయిర్ ఫాల్, వైట్ హెయిర్, చుండ్రు, ఇచ్చింగ్ అనేసి। వీటికి మెయిన్ కారణం ఏంటంటే షాంపూస్ యూజ్ చేయడం। మన చిన్న టైంలో మన అమ్మమ్మలు నాయనమ్మలు వాడే రెమెడీస్ వేరు, మనం వాడేవి వేరు కనుక మనకి ఇప్పుడు హెయిర్ అనేది గ్రోత్ ఉండట్లేదు, తొందరగా ఫాల్ అయిపోయి వైట్ హెయిర్ వస్తుంది। అందుకని నేను మా పాప కోసం నేను ఎక్కువగా ఇలా ప్యాక్ చేసి షాంపూ లాగా యూజ్ చేస్తానన్నమాట। అదైతే ఈరోజు మీకు చూపించబోతున్నాను। బౌల్ తీసుకొని ఇందులోకి సీడ్స్ తీసేసి ఒక 10 కుంకుడుకాయలని దంచేసి వేసుకోవాలి। అలాగే సీకాకాయను కూడా ఒక 10 తీసుకొని అందులోన సీడ్స్ తీసేసి వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టాలి। మార్నింగ్ తలస్నానం చేస్తామంటే నైట్ నానబెట్టేసుకుంటే మంచిగా నానిపోతాయి అన్నమాట। ఇక్కడ చూసారు కదా నానిపోయేవి, ఇలా చేతితో చిదిమితే ఎంత చక్కగా మనకి పల్ప్ అనేది వచ్చేస్తుందో అలా నానిపోవాలన్నమాట। ఇలా నానిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి। వాటర్నంతా బౌల్లో ఉంచేసి కేవలం సీకాకాయ, కుంకుడుకాయ అండ్ మెంతుల్ని మాత్రమే వేసుకొని వాటర్ని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులోకి నేను అలోవెరా తీసుకున్నానండి, మొత్తం గ్రీన్ లేయర్ అంతా తీసేసి లోపల ఉన్న గుజ్జును మాత్రమే వేసుకోవాలి। మన హెయిర్కి ఎంతవరకు కుంకుడుకాయ, సీకాకాయ పడుతుందో అంత మాత్రమే నానపెట్టుకోండి, ఎక్కువైనా వేస్ట్ అయిపోతుంది అన్నమాట। ఒకసారి వాటర్ వేయకుండా బ్లెండ్ చేసుకోవాలి। తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి నానపెట్టిన వాటరు, దాన్ని కొద్దిగా వేసుకొని ఇంకోసారి బ్లెండ్ చేసుకోవాలి। అలా చేసినా కూడా కొద్దిగా కచ్చా పచ్చగా ఉంటుంది కనుక ఇన్నర్లో వేసేసి వడపెట్టేసుకోవాలి। ఇలా మొత్తము వడపెట్టేసుకుంటే ఇంకా పైకి పీచ్ అనేది మిగిలిపోతుందండి, ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే వాటిలో ఉండేదే పీచ్ కనుక। ఇంకా సీకాకాయ, కుంకుడుకాయ, మెంతుల్లో వలన మన హెయిర్కి ఎలాంటి లాభాలు అనేది నేను హెయిర్ ప్యాక్ వేస్తుండగా చెప్తాను। చూడండి ఇక్కడ ఎంత వరకు వచ్చిందో, దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే మనం గిన్నెలు తోమేదానికి ఉపయోగపడుతుంది అనమాట। నేను దానికోసమే ఉంచేస్తాను పక్కన। ఇప్పుడైతే హెయిర్కి మొత్తం మాస్క్ లాగా వేసేసుకోవాలి। ఇప్పుడు నేను చెప్తానండి, ఫస్ట్ అయితే కుంకుడుకాయలు, వీటిని యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది ఉండదు, హెయిర్ అనేది షైనీగా వస్తుంది, అదేవిధంగా చుండ్రు కూడా తగ్గిస్తుంది అన్నమాట। మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది। రెండోది వచ్చేసి కుంకుడుకాయ, ఇది సహజ షాంపూ లాగా యూజ్ అయ్యి మన తలలో చుండ్రు, ఆయిల్, దుమ్ము ఇలాంటివి రిమూవ్ చేసేసి హెయిర్ గ్రోత్కి మంచిగా ఉపయోగపడుతుంది। అలాగే మన తలలో రక్త ప్రసరణ పెరిగి హెయిర్ అనేది గ్రోత్ అవడానికి మంచిగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా హెయిర్ షైనీగా బ్లాక్గా తయారు చేస్తుంది। ఇది మనం డైలీ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా అంటే చాలా బ్లాక్గా వస్తుంది అన్నమాట। మూడోది వచ్చేసి మెంతులు యూజ్ చేయడం వల్ల మన హెయిర్కి కండిషనర్గా యూజ్ అవుతుంది, సిల్కీగా అవుతుంది, హెయిర్ అనేది చాలా షైనీగా కూడా ఉంటుంది। మెంతులు యూజ్ చేయడం వల్ల రూట్స్ అనేవి స్ట్రాంగ్ అయ్యి కొత్త జుట్టు పెరిగేలా చేస్తుంది, అలాగే తలలో ఇన్ఫెక్షన్ పోయి జుట్టు మృదువుగా తయారయ్యేలా చేస్తుంది అన్నమాట। నాలుగోది వచ్చేసి అలోవెరా మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది, చుండ్రుని తగ్గిస్తుంది, తల చర్మం పొడిబారకుండా ఇన్ఫెక్షన్ రాకుండా నివారిస్తుంది। సో అందుకే నేను కుంకుడుకాయ, సీకాయ, మెంతులు, అలోవెరా, ఉసిరికాయ వేసుకొని ఇలా ప్యాక్లా వేసేసి షాంపూ లాగా యూజ్ చేస్తాను। హెయిర్ గ్రోత్ అయ్యి చాలా బ్లాక్గా హెయిర్ అవుతుందండి। మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి యూజ్ చేయండి। ఇలా కాకుండా వీటన్నింటినీ పౌడర్లా చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు। వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి।